కూడా రిస్క్ తో కూడుకున్నవి. ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి, ఆ సంస్థ మంచిదేనా లేక తన డబ్బుకు రిస్క్ ఉంటుందా, ఇలా ఎన్నో ప్రశ్నలుంటాయి. అయితే మంచి కంపెనీలో డబ్బు పెడితే మీ మొత్తానికి అధిక రాబడి వస్తుందని సీనియర్ బిజినెస్ ఇన్వెస్టర్లు తమ ప్రయాణాన్ని పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కోవకు చెందింది ఇది. వివరాల్లోకి వెళ్తే, దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. దీని సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇటీవల ఆ బ్యాంక్ సిఇఓ ఎండి ఉదయ్ కోటక్ స్వయంగా పలు కీలక విషయాలు చెప్పారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎప్పుడు కూడా రిస్క్ తో కూడుకున్నవి. ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి, ఆ సంస్థ మంచిదేనా లేక తన డబ్బుకు రిస్క్ ఉంటుందా, ఇలా ఎన్నో ప్రశ్నలుంటాయి. అయితే మంచి కంపెనీలలో డబ్బు పెడితే మీ మొత్తానికి అధిక రాబడి వస్తుందని సీనియర్ బిజినెస్ ఇన్వెస్టర్లు తమ ప్రయాణాన్ని పంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి కోవకు చెందినది ఇది. వివరాల్లోకి వెళ్తే, దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్. దీని సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇటీవల బ్యాంకు సిఇఓ ఎండి ఉదయ్ కోటక్ స్వయంగా పలు కీలక విషయాలు చెప్పారు. 1985లోని ప్రారంభమైన ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ అప్పటి మూలధనం 30 లక్షలు. ఆ పెట్టుబడిలో ఎవరైనా 10,000 లేదా 1,00,000 పెట్టినట్లయితే ఇప్పుడు ఆ డబ్బు మీకు అధిక రాబడిని అందిస్తోంది. కేవలం 10,000 పెట్టుబడిగా పెట్టిన ఓ పెట్టుబడిదారుడికి ఆ డబ్బు ఇప్పుడు 300 కోట్లుగా మారేది. అలాగే క్యాపిటల్లోని 1,00,000 వాటా ఇప్పుడు దశాబ్దాలుగా పెరిగి 11 కోట్లు చేరి ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడులు, సరైన సంస్థను ఎంచుకోవడం వల్ల కలిగే అసాధారణ వృద్ధికి ఒక గొప్ప నిదర్శనం అంటూ బిజినెస్ నిపుణులు అంటున్నారు. అయితే ఈ స్థాయి రాబడులు ఉన్న పెట్టుబడులలో అధిక రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. అందువల్ల పెట్టుబడులు పెట్టడానికి ముందు సంబంధిత అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, స్వయంగా నేర్చుకోవాలని, ఓర్పు కూడా ఉండాలని ఉదయ్ కోటక్ సూచించారు.